చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారు అంటూ ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన. కోర్టు అనుమతితో ఐపీసీ 504 క్రింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేసు నమోదైంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనపైన ఫిర్యాదు చేశారు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారు అంటూ ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీసులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో ఐపీసీ 504 క్రింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి తనకు ఫోన్ చేసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి దుర్భాషలాడారంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. రాజేశ్వరి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సీనియర్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనను తిట్టారంటూ, అదేవిధంగా ఆయనను బెదిరింపులకు పాల్పడుతూ అగౌరవంగా మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో తనను దూషించారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా 504 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఫోన్ కాల్ డేటా ఆధారంగాను వాయిస్ రికార్డు మేరకు కూడా పోలీసులు దాని ఆధారంగా కూడా కేసు ఇన్వెస్ట్ కొనసాగిస్తున్నారు. మొత్తం చూసినట్టయితే బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత అయినటువంటి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం మీద ఇరువురికి సంబంధించినటువంటి వివాదం పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 504 క్రింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంజిత్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన ఇంకా ఎంపీ రంజిత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది మాత్రం చూడాలి.